నా మీద సరే ఇంతకుముందు చాలా కేసులు పోలీసు వారు రిజిస్టర్ చేశారు ఎఫ్ఐఆర్లుగా. అవన్నీ కూడా ఎఫ్ఐఆర్ దశలోనే ఉన్నాయి. ఇంకా ఎక్కడా కూడా ఛార్జ్ షీట్లు ఫైల్ చేయనటువంటి నేపథ్యం. ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే సుమారుగా నా మీద ఎన్ని కేసులు వివిధ పోలీస్ స్టేషన్లో రికార్డ్ అయ్యాయో బహుశా పోలీసు వారికి తెలియదు, నాకు కూడా తెలియదు. ఎందుకంటే ఒకే నేరం మీద అనేక పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్ చేసినటువంటి అరుదైనటువంటి సంఘటన. చట్టం చాలా క్లియర్గా చెప్తుంది ఒకే నేరం మీద ఒక కేసు మాత్రమే రిజిస్టర్ చేయాలి అని. కానీ ఒకే నేరారోపణ మీద అనేక పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్ చేసి నన్ను వేధించాలి, భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయాన్ని పక్కన పెడితే సోషల్ మీడియాలో నేను యాక్టివ్గా ఉంటున్నానని, సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలు చేస్తున్నానని కూడా నా మీద కేసులు పెడుతున్నారు. దానికి తాజా ఉదాహరణ పెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద నేను ఇన్స్టాగ్రామ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేసినటువంటి ఒక వ్యంగ్య చిత్రాన్ని పోస్ట్ చేసినందుకు నా మీద కేసు పెట్టారు. ఒక కేసు కాదు, 2 కేసులు పెట్టారు. సిఐడి ఒక కేసు పెట్టింది, గుంటూరు పోలీసులు ఒక కేసు పెట్టారు. ఒకే నేరారోపణ మీద 2 కేసులు పెట్టారు. వాటిని కోర్టులో ఛాలెంజ్ చేశాను. కోర్టు వారు దానిలో అరెస్ట్ చేయొద్దని విచారించమని మాత్రం కోర్టు వారు పోలీసులకు ఆదేశించారు. అయితే లేటెస్ట్గా నేను ఇప్పుడు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైన కారణం ఏమిటంటే నిన్నగాక మొన్న ఒక కేసు రిజిస్టర్ చేశారు. అది ఎక్కడ పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో 478/26 23వ తారీఖు ఆగస్టు నెలలో ఒక కేసు బుక్ చేశారు. ఇది చాలా చిత్రమైనటువంటి కేసు. నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది, ట్విట్టర్ ఉంది, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ ఉంది. నేను సోషల్ మీడియాలో సాధ్యమైనంత వరకు యాక్టివ్గా ఉండి ప్రజలకు నా అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా తెలియపరిచేదానికి నేను నిరంతరం పనిచేస్తూ ఉన్నాను. దానిలో భాగంగానే నా యూట్యూబ్ ఛానల్లో అంబటి రాంబాబు అఫీషియల్ అనే ఛానల్లో నేను నా ప్రసంగాలు, కొన్ని సందర్భాల్లో నా పాటలు దానిలో నేను పోస్ట్ చేస్తాను. అది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం కావలసిన వాళ్ళు చూస్తారు. దీనిలో రీసెంట్గా నేను ఒక పాటని పోస్ట్ చేశాను. ఆ పాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ అది వెన్నుపోటు పార్టీ అని, ఆ వెన్నుపోటు పార్టీ అనేక మందికి వెన్నుపోటు పొడిచిందని, తన బంధువులకు పొడిచిందని, సాక్షాత్తు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచిందని, వారి బంధువులందరికీ వెన్నుపోటు పొడవడంతో పాటుగా ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచింది, రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచింది. ఏదైతే వాగ్దానాలు చేశారో వాగ్దానాలన్నింటినీ కూడా మంట కలిపి వెన్నుపోటు పొడిచినటువంటి పార్టీ ఆ తెలుగుదేశం పార్టీ అనేది నేను రీసెంట్గా ఏఐలో ఒక పాటని పోస్ట్ చేయటం జరిగింది. ఇది ఎందుకు పోస్ట్ చేశాను? కారణం ఏమిటంటే ఇది ప్రతి విమర్శ తప్ప విమర్శ కాదు. ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారి పార్టీని వెన్నుపోటు పార్టీ అనడం అనేది చాలా సహజమైనటువంటి అంశం. నేను కొత్తగా చెప్తున్నటువంటి అంశం కూడా కాదు. ఎందుకు పోస్ట్ చేశానంటే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కనపడ్డా సరే ఇది గొడ్డల పార్టీ, ఇది హింసా పార్టీ అని ఇష్టం వచ్చినట్టుగా ప్రేలాపన పేరుతూ ఉన్నారు. ఆయనే కాదు, ఆయన కుమారుడైనటువంటి నారా లోకేష్ గారు, మంత్రివర్గ సభ్యులు ఎక్కడ కనపడితే అక్కడ ఇది గొడ్డల పార్టీ అన్నారు. నేను మీకు మనవి చేస్తున్నా, మొన్న అయితే ఒక సోషల్ మీడియాలో చూశాను, జగన్మోహన్ రెడ్డి గారు మాస్క్ వేసుకుంటాడు, ఒకడు గొడ్డలు పిచ్చుకుంటాడు, వెనకాల కరుణాకర్ రెడ్డి గారు కుమారుడు మాస్క్ వేసుకుంటారు, వాళ్ళు కూడా ఈ నమ్మట వస్తారు ఇది గొడ్డలి పార్టీ అని చెప్పేసి డయాస్ మీద పబ్లిక్గా డ్రామా చేసినటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా, మీకు తెలియపరచదలుచుకున్నాను. ఈ విధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి సామాన్యుడి వరకు, కార్యకర్త వరకు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పిలవకోకుండా ఇది గొడ్డలి పార్టీ అంటే దానికి ప్రతిగా ఇది వెన్నుపోటు పార్టీ అని చెప్పేదానికి, ప్రజలకు ఆ వివరణ ఇచ్చేదానికి ఒక పాట రూపంలో నేను ఇస్తే దాని మీద కేసు పెట్టేశారు. ఎంత దుర్మార్గం నాకు అర్థం కాల, దానిలో తప్పే ఉందో నాకు అర్థం కాల.
రాజకీయాల్లో విమర్శలు చాలా సహజం. ఇంకొక మాట కూడా చెప్తా. ఒక ఉపన్యాసం కొంతమందిని మాత్రమే ప్రభావితం చేస్తుంది, కానీ ఒక కార్టూన్, అదేవిధంగా ఒక పాట లక్షలాది మందిని ప్రభావితం చేస్తుందని నమ్మే వాళ్ళలో నేను ఒకడిని. నా అభిప్రాయాలని పాటల ద్వారా చెప్పేటటువంటి ప్రక్రియలో నేను ప్రజల ముందుకు వెళుతూ ఉంటే, వ్యంగ్యమైనటువంటి పాట నేను పెడితే దాని మీద కేసు పెట్టేసి నన్ను ఏదో గందరగోళం చేయాలనేటువంటి ప్రయత్నం వారు చేస్తున్నారు. ఆ పాటని మీకు ఒక్కసారి వినిపించాలనేటువంటి ప్రయత్నం కూడా నేను చేస్తున్నాను. దయచేసి ఆ పాటను వేయవలసిందిగా కోరుతున్నాను. సౌండ్ బిట్. సరే, ఇది నా యూట్యూబ్లో ఉంది, చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. దీన్ని ఇప్పటికీ సుమారుగా 1,00,000 మంది చూశారు. ఇది ప్రజల్లో విస్తృతంగా వెళుతుంది. వెళితే భయం ఎందుకని అడుగుతా ఉన్నా. నేను ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా మీద ఏఐతో నీచంగా విమర్శిస్తూ తీసినటువంటి చిత్రాలు మీరు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చూస్తూ ఉన్నారు. దీని మీద నేను ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ కూడా చేశాం. నా పేరు మీద ఒక కేసును రిజిస్టర్ చేశారండి. నేను పాట పెడితేనే నా మీద కేసు రిజిస్టర్ చేశారే. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారిని, మాజీ ముఖ్యమంత్రిని, ఆయన ఫోటోలు పెట్టి వ్యంగ్యంగా, విచ్చలవిడిగా, నీచంగా వారి కుటుంబ సభ్యుల్ని కూడా విమర్శిస్తూ ఉంటే, వాటి మీద స్వయంగా మాజీ మంత్రిగా ఉన్నటువంటి నేను వెళ్ళి ఎస్పీ ఆఫీసులో కంప్లైంట్ ఇస్తే ఎందుకు రిజిస్టర్ చేయలేదు? ఒక పాట పెట్టంగానే ఎందుకు రిజిస్టర్ చేస్తున్నారు? నేను ముఖ్యంగా పోలీసు వారిని అడుగుతా ఉన్నా, మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించడానికి ఎందుకు ప్రయత్నం చేయటం లేదు? రాజకీయంగా ఒక వ్యంగ్యాన్ని నేను పెడితే వ్యంగ్యంగా ఎదుర్కోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కోవచ్చు, నారా లోకేష్ గారు ఎదుర్కోవచ్చు, లేదా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కూడా వ్యంగ్యంగా మళ్ళీ విమర్శ చేయొచ్చు. నేను పాట పెడితే మరొక పాట పెట్టొచ్చు. రాజకీయంగా నేను విమర్శ చేస్తే మరొక విమర్శ చేయొచ్చు. కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ తలుపులు తట్టి కేసులు బుక్ చేసి ఆ విధంగా నాకు సమాధానం చెప్పాలని అనుకోవటం మీ అమాయకత్వాన్ని మనవి చేస్తున్నా. ఎందుకంటే ఇది ఒక ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో రాజకీయంగా రాజకీయ నాయకులకి, పౌరులకి కొన్ని హక్కులు ఉంటాయి. నేను చాలా ప్రశ్నలు వేస్తున్నాను ఈ రాష్ట్రంలో. రాజకీయ విమర్శలు చేస్తుంటే దానికి పోలీసులు సమాధానం చెప్పాలా? మీరు కదా సమాధానం చెప్పాల్సింది. ఈ ప్రజాస్వామ్య దేశంలో అడిగే హక్కు లేదా, ప్రశ్నించే హక్కు లేదా అని అడుగుతా ఉన్నా. మీకు ఒక విషయాన్ని ఇప్పుడు గుర్తు చేస్తా, చాలా మందికి తెలియదు. ఎందుకంటే తరం మారిపోతుంది. ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మామగారు, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచి ఈ రాజకీయ పార్టీని లాక్కున్నటువంటి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో సినిమాలు తీశారు, వ్యంగ్య సినిమాలు. మీకు గుర్తున్నాయో లేదో? నా పిలిపే ప్రభంజనం అని ఒక సినిమా, మండలాధీశుడు, గండిపేట రాశి, ఇలా అనేకమైనటువంటి చిత్రాలు, 2.5 గంటలు 3 గంటలు ఉన్నటువంటి నిడివి కలిగినటువంటి చిత్రాలు ఈ రాష్ట్రంలో విడుదలయ్యాయి. సాక్షాత్తు ఎన్టీ రామారావు గారిని పోలినటువంటి డ్రెస్ వేశారు. దానిలో కోట శ్రీనివాసరావు గారు చనిపోయాడు, ఆయన ఎన్టీ రామారావు గారి పాత్ర పోషించారు. ఆ విధంగా కాషాయ వస్త్రాలు వేసుకొని చాలా వ్యంగ్యంగా చిత్రాలు తీసి ప్రజల్లోకి తీసుకువెళ్ళినటువంటి సందర్భం ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా. కానీ ఎన్టీ రామారావు గారు ఏం కేసులు పెట్టలేదే. మహానటుడు కృష్ణ గారు తీసిన సినిమాలు ఉన్నాయి,
నాపిలిపే ప్రభంజనం. ఎన్టీ రామారావు గారు ఆ రోజున పోలీసులు లేరా? ఆ రోజున పోలీసులు మరి కృష్ణ గారి మీద కేసు పెట్టారా? శేషగిరిరావు గారి మీద కేసు పెట్టారా? ఈ చిత్రాలు తీసినటువంటి శ్రీనివాసరావు మీద కేసు పెట్టారా? ఏంటిది నాకు అర్థం కాల. సాక్షాత్తు చిత్రాలనే తీసి ఆంధ్ర రాష్ట్ర థియేటర్లో విడుదల చేసి మండలాధీశుడని, నాపిలిపే ప్రభంజనమని, గండిపేట రహస్యమని వ్యంగ్య చిత్రాలు తీసి ఎన్టీ రామారావు గారిని రాజకీయంగా విమర్శ చేస్తే ఎన్టీ రామారావు ఎదుర్కొన్నాడు. ఇలా కేసులు పెట్టలేదే? నేను అడుగుతా ఉన్నా. ఈ విధంగా కేసులు పెట్టి మమ్మల్ని ఏదో బెదిరించాలని అనుకుంటే బెదరటానికి మేము సిద్ధంగా లేవని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఎన్నున్నాయండి ఈ రాష్ట్రంలో పోలీసులు చేసిన పనులు? నాకు తెలియగలుగుతా. మా మీద కేసులు పెట్టమా? పోస్టులు పెడితే కేసులు పెడతారా? ఎంతకు దిగజారిపోయారు పోలీసు వ్యవస్థ వాళ్ళు నాకు అర్థం కావట్లే. పోలీసులు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారనే విషయాన్ని ఇక్కడ నేను మళ్ళా ప్రస్తావన చేయాలని అనుకుంటున్నా. ఏమండి, పోలీసులు కారులో గంజాయి దొరికిద్దా అంటే ఏంటి అర్థం? గంజాయిని పోలీసు వారే అమ్ముతున్నారు, గంజాయిని పోలీసు వారే సరఫరా చేస్తున్నారు వ్యానుల్లో. ఇది నా ఆరోపణ కాదని చెప్పనండి. పోలీసు వ్యానుల్లో గంజాయి పొట్లాలు దొరుకుతాయి, పెద్ద పెద్ద బస్తాలు దొరుకుతాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు హోంమంత్రి గారు ఏం చెప్పారు? 100 రోజుల్లో గంజాయి లేని రాష్ట్రాన్ని సృష్టిస్తామన్నారు, గంజాయి లేని రాష్ట్రంగా చేస్తామన్నారు. 100 రోజులు కాదు, 2 సంవత్సరాలు దాటిపోయింది. ఎక్కడ పడితే అక్కడ గంజాయి, ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరికితే దొరికింది. సాక్షాత్తు పోలీసులే గంజాయిని అమ్మి డబ్బులు సంపాదించాలనేటువంటి భావనతో ఇవాళ పోలీసు యంత్రాంగం పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. అంతేకాదు, ఇంకో విషయం చెప్తా. క్లబ్బులు, పేకాట క్లబ్బులు, సత్యనపల్లిలో క్లబ్బు, చిలకూరుపేటలో క్లబ్బు, రేపల్లో క్లబ్బు, ఈ ఉమ్మడి జిల్లాలో 3 చోట్ల పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. ఏ విధంగా నడుస్తున్నాయి? రోజుకు 20 లక్షలు ఒక్కొక్క పేకాట క్లబ్లో లాభాలు వస్తాయి. 20 లక్షలు ఎవరెవరు పంచుకుంటారు తెలుసా? పోలీసులు పంచుకుంటారు. ఇక్కడ ఐజీ గారికి వాటాలు ఉన్నాయంట. ఇక్కడ ఉన్నటువంటి ఐజీ గారు క్లబ్బుల్లో వాటాలు తీసుకొని క్లబ్బులు నడుపుతా ఉన్నారు, గంజాయి అమ్మించి డబ్బులు తీసుకుంటా ఉన్నారు. మా మీద ఈ సిల్లీ కేసులు పెట్టవేంటండి? లా అండ్ ఆర్డర్ కాపాడండి సార్. పోలీస్ వ్యవస్థను అడుగుతా ఉన్నా, డీజీపీని అడుగుతా ఉన్నా, ఐజీని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ గంజాయి అమ్ముకొని పోలీసులే డబ్బులు సంపాదించి ఐజీ లాంటి వారికి ఓటాలు ఇస్తున్నారు. 3 చోట్ల పేకాట క్లబ్బులు నడుస్తూ ఉంటే రోజుకి 20 లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉంటే దానిలో ఐజీకి డబ్బులు ముడతా ఉన్నాయి. ఇది నా రాజకీయ విమర్శ. నా దగ్గర సోర్స్ ఉంది, అవసరమైనప్పుడు చెప్తాను. ఎందుకు జరుగుతా ఉన్నాయి క్లబ్బులను అడుగుతా ఉన్నా. చిలకూరుపేటలో ఎందుకు క్లబ్ జరుగుతూ ఉంది? సత్యనపల్లి ఎందుకు క్లబ్ జరుగుతూ ఉంది? రేపల్లి ఎందుకు క్లబ్ జరుగుతూ ఉంది? అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, పోలీసులు, ఐజీ గారు మొత్తం కుమ్మక్కాయ డబ్బులు సంపాదించి వాటాలు వేసుకుంటున్నారు తప్ప లా అండ్ ఆర్డర్ని కాపాడటంలా. ఎవరో శ్రీనివాసరావుని కంప్లైంట్ ఇస్తే RRR మీద రిజిస్టర్ చేయలేదట కేసు. ఇవాళ కోర్టు వారు అడిగారు ఎందుకు రిజిస్టర్ చేయలేదని. అంటే మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళ కేసు రిజిస్టర్ చేస్తారు, అనుకూలంగా లేని వారి కేసు రిజిస్టర్ చేయరు. నేను ఇచ్చిన కంప్లైంట్స్ మీద, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ఇచ్చిన కంప్లైంట్స్ మీద సుయి లేదు, సై లేదు. కానీ ఎవరో ఇచ్చారంట ఒక కేసు. ఎవరో ఈయన పేరు చెప్పారు, చిగురుపాటి సత్యనారాయణ అంట, ఎలియాస్ నాని. నా మీద కేసు ఇచ్చారంట. రాంబాబు గారు పాట పెట్టారండి, ఆ పాట వెన్నుపోటు పాట అన్న. మళ్ళా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ కాదు, అది వెన్నుపోటు పార్టీ. మళ్ళా చెప్తా. ఇలాంటి 100 పాటలు నా యూట్యూబ్ ఛానల్లో పెడతాను. అవి రాజకీయ విమర్శలు తప్ప మరొకటి కాదు. దానిలో ఎవరిని కించపరచాలనే ఉద్దేశం లేదు. నా రాజకీయ విమర్శలు కొనసాగుతూనే ఉంటాయి. ఉపన్యాసాల ద్వారా కొనసాగుతూ ఉంటాయి, పాటల ద్వారా కొనసాగుతూ ఉంటాయి. నేను డ్యాన్సుల ద్వారా కూడా కొనసాగించినటువంటి సందర్భాలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇది ఒక ప్రక్రియ. రాజకీయంగా, వ్యంగ్యంగా చిత్రాలు వేయటం, కార్టూన్లు వేయటం అనేది, సోషల్ మీడియా చేయటం అనేది ఇది ఒక రాజకీయ సాంప్రదాయం. దాన్ని ఎదుర్కోలేక భయపడి కేసులు పెట్టి నన్నేదో మీరు చేయాలనుకుంటేనో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చేయాలనుకుంటేనో అది సరైనటువంటి విధానం కాదని మాత్రం చాలా స్పష్టంగా, ముఖ్యంగా పోలీసు వారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి చెప్పదలుచుకున్నాను. ఇప్పటికైనా మీరు నా మీద కేసు పెట్టారు, శభాష్, ఎదుర్కొంటా. న్యాయస్థానాల్లో కేసుల్లో ఎదుర్కొంటాను. నేను పారిపోయేటటువంటి వ్యక్తిని కాదు. నేను ఇచ్చాను కంప్లైంట్స్, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. నేను జగన్మోహన్ రెడ్డి గారిని, మమ్మల్ని వ్యంగ్య చిత్రాలు పెట్టి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రాముల్లో విచ్చలవిడిగా నీచంగా మాట్లాడుతున్నారు, కేసు రిజిస్టర్ చేయమంటే ఎందుకు రిజిస్టర్ చేయరు? నా మీద ఎందుకు రిజిస్టర్ చేస్తారు? వాట్ ఇస్ ద డిఫరెన్స్? అంటే అధికార పక్షానికి ఒక న్యాయం, ప్రతిపక్షానికి ఒక న్యాయం,
అనేటువంటి పద్ధతుల్లో పోలీసు వ్యవస్థ ఈ ప్రజాస్వామ్యంలో గుంటూరులో వ్యవహరిస్తుందని చెప్పడానికి ఇంతకన్నా పచ్చి ఉదాహరణ ఏం కావాలి అంటున్నా. ఇచ్చిన అరగంటలో రిజిస్టర్ చేశారు. ఎవరో నాని అంట ఇచ్చిన అరగంటలో నా మీద కేసు రిజిస్టర్ చేశారు. నేను సాక్ష్యాధారాలతో సహా తీసుకువెళ్తే రిజిస్టర్ చేయలేదు. ఇది సరైనటువంటి విధానం కాదు. సరే ఓకే, నా మీద కేసు రిజిస్టర్ చేశారు. ఐ కెన్ ఫేస్ ఇన్ ది కోర్ట్. ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేసినంత మాత్రాన నేను నేరస్తుని అయిపోను. ఐఎమ్ ఏ లా గ్రాడ్యుయేట్. 100 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినా నేను నేరస్తుని కాదు, నేరారోపణ చేసినటువంటి వాడినే. అయితే ఇవన్నీ కోర్టులో నిరూపణ అయ్యి నేను నేరస్తుని నిర్ణయించేదాకా నేను నిర్దోషిని అనే విషయాన్ని చట్ట ప్రకారంగా తెలిసిన వాళ్ళు గమనించాలని, నా మీద పుంఖాలుగా కేసులు రిజిస్టర్ చేసి నన్నేదో చేయాలని మీరు చేసే ప్రయత్నాన్ని విరమించుకుంటే మంచిది. విరమించుకోకపోతే దాన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి నాకు చూడండి లీగల్ టీం చాలా పెద్ద టీం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడ కోర్టులోను, అదేవిధంగా హైకోర్టులో, అవసరమైతే సుప్రీంకోర్టులో కూడా మా లీగల్ టీమ్స్ చాలా బలంగా ఉన్నాయి. మీరు మమ్మల్ని ఏదో చేయాలని ప్రయత్నం చేస్తే సరైంది కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యంగ్య చిత్రాలు పెట్టినటువంటి వారి మీద నేను కేసులు ఇస్తే రిజిస్టర్ చేయలేదు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని పోలీసు వ్యవస్థ వీటి మీద కేసు రిజిస్టర్ చేయాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చేయకపోతే కోర్టు ద్వారా మేము ఎదుర్కొంటామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.